హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో ఇన్నాళ్ళ నుంచి మనకి ప్రోమోస్లో చూపిస్తున్న ట్విస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. అదే ముకుంద తన మనసులో ఉన్న విషయాన్ని ఆదర్శ్తో షేర్ చేసేస్తుంది ఫ్రెండ్స్. తను ఫస్ట్ నైట్ రూమ్లోకి తను ఎంటర్ అయిపోయింది. ఆదర్శ్ అయితే చాలా సిగ్గుగా బిడియంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కొంతసేపు మాట్లాడుకుందాం కదా, అప్పుడే మన ఇద్దరి మధ్య బిడియం అనేది పోతుంది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. అవును ఆదర్శ్, అది నిజమే, నేను కూడా నీతో కొంచెం ఫ్రీగా చెప్పాలనుకున్నది చెప్పగలుగుతాను అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక నా గురించి చెప్పాలంటే నేను అసలు నేను ఇంట్లోకి ఎలా వచ్చాను తెలుసు, మురారి చెప్పిండు అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మురారి నేను ఎలా చదువుకున్నామో చిన్నప్పటి విషయం ఏదో చెప్పబోతాడు, కానీ ముకుంద అయితే అవన్నీ నాకు మురారి ఎప్పుడో చెప్పేసిండు అని ముకుంద అప్పుడు జరిగిన విషయాలను కూడా తనే చెప్పేస్తుంది. కావడాన్ని చెప్పేసిండు అనమాట. నేను ఆల్మోస్ట్ ఇక నేను నీకు చెప్పాల్సిన అవసరం ఏదీ లేదు కదా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే మరి పాలు షేర్ చేసుకుందామా, ఇక అలా షేర్ చేసుకుంటేనే కదా ఇద్దరి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. ఎవరైనా సరే శుభ్రంగా తమ పాలను షేర్ చేసుకోవాలి, అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం అనేది ఏర్పడుతుంది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే అని ముకుంద అంటది ఫ్రెండ్స్. సరే అని ఆదర్శ్ పాల గ్లాసు తీసుకుంటాడు. పాల గ్లాస్ తీసుకుని ముకుందకి ఇస్తాడు. ముకుంద పాలు తాగు కొంచెం అని అంటాడు. ముకుంద అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఉంటుంది ఫ్రెండ్స్. అవును కదా, మర్చిపోయాను, ఫస్ట్ తాగాల్సింది నేను కదా, నీకు ఇస్తున్నాను కదా మర్చిపోయి, సరే ఫస్ట్ నేను తాగుతాను ఆ తర్వాత నువ్వు తాగు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే తన వంతు పాలను తను తాగి సగం పాలు ఉంచి ముకుందకి ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుందకి ఇస్తుంటే ముకుంద నేను తాగను అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తాగవా, ఎందుకు తాగవు, ఎందుకని అలా అంటున్నావు, ఇది శోభనం కదా అందరూ చేయాల్సిన పనే అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఓ పక్క అయితే కృష్ణ మురారి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద్ ఏం చేస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో, ఆదర్శని ఎలా బాధపడతారని ఇద్దరు టెన్షన్ పడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఒకళ్ళ మొహాలను ఒకళ్ళు చూసుకుంటూ చాలా టెన్షన్ పడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం బాంబు వెలుస్తుందో ముకుంద చాలా భయంగా ఉంది అని కృష్ణ మురారి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు అనుకున్నట్టే ఏదో ఒక బ్యాడ్ జరగబోతుందని నాకు కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. శుభ్రం అయితే ఆగిపోయిద్ది, అదొక బ్యాడ్. ఇంకొకటి మరి ఏం జరిగిద్దో, నేనైతే మేబీ కృష్ణ మురారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ కళ్ళ ముందు ఉంటే ముకుంద ఆదర్శ్తో కలిసి హ్యాపీగా ఉండలేదు కదా, ఐ థింక్ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి దూరంగా ఉంటే ముకుంద మనసు మార్చుకుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆదర్శ్ ముకుంద ఇక పాలన చేసుకుంటుంటో ఆదర్శ్కి చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకు అలా అంటుంది, ఎందుకు షేర్ చేసుకోని అంటుంది అని ఆదర్శ్ ఊర్రుగా చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే ఎంగిలి కదా, నేను ఎంగిల్ షేర్ చేసుకోను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఓన్లీ మురారి ఎంగిల్ని షేర్ చేసుకోవాలనుకున్నాను అంటుంది. అది వినంగానే ఆదర్శ్ చాలా ఆశ్చర్యపడతాడు ఫ్రెండ్స్. ఏంటి అలా అంటున్నావు, వాడికి పెళ్ళయింది ఆల్రెడీ, తనకు భార్య ఉంది, వాడితో ఎలా షేర్ చేసుకుంటావు, ఏం మాట్లాడుతున్నావు ముకుంద అని ముకుంద వంక చూస్తూ ఉంటాడు. ఇక ముకుంద అయితే ఇక చెప్పడం స్టార్ట్ చేసేది ఫ్రెండ్స్. నేను ఇంకా మురారిని మర్చిపోలేదు, నా మనసులో మురారి ఉన్నాడు, నేను మారానని ఎప్పుడూ వాళ్ళకి చెప్పలేదు, నా మౌనాన్ని వాళ్ళు నేను మారాను అనుకుని అంగీకారంగా తీసుకున్నారు, నేను ఎప్పుడూ మారలేదు, ఆ విషయాన్ని ఎవరితోనూ నేను చెప్పలేదు, నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ మురారియే ఉంటాడు, నేను మురారినే ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మురారిని మనసులో పెట్టి నాతో ఎలా క్లోజ్గా ఉన్నావు అని ముకుంద అందామనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అప్పుడు నేను నీతో క్లోజ్గా ఉన్న ప్రతిసారి నీ రూపంలో నేను మురారిని ఊహించుకొని హ్యాపీగా ఉండేవాడిని అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ విషయం వినగానే ఆదర్శ్కి ఒక్కసారి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మైండ్ అంతా బ్లాక్ అయినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా అయితే చాలా బాధపడ్డాడు ఆదర్శ్. అయితే ఈ విధంగా హర్ట్ చేయాల్సిన అవసరం తనకేముంది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. కమ్మగా హాయిగా అంత ప్రేమించే భర్తని వదులుకొని వేరే వాళ్ళ భర్త కోసం ఆశపడతా అనేది వర్స్ట్ బిహేవియర్ని
నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ఇక స్టార్ట్ చేసి తనది అనే కాదని చెప్తూ ఉండేది ఫ్రెండ్స్. నేను ఎప్పటికీ మురారిని ఊహించుకున్నాను. మురారియే నా మనసులో ఉంటాడు. నేను బ్రతికున్నంత వరకు నా మనసులో నేను మురారినే భర్తగా ఊహించుకుంటాను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోను. ఏదో నీతో తప్పక తాళి వంచి కట్టించుకున్నాను తప్ప నీతో కాపురం చేయాలని నాకు ఎప్పుడూ లేదు. నిన్ను టచ్ చేస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటే నరకాన్ని చూస్తున్నాను నీకు దగ్గరగా ఉన్నప్పుడు. అలాంటిది నీతో నేను ఫస్ట్ నైట్ ఎలా చేసుకుంటావు అనుకున్నాను. నువ్వు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నీలో నేను మురారిని ఊహించుకున్నాను. అంతే తప్ప నీ మీద నాకు ఎప్పటికీ ఇష్టం లేదు. మేబీ మురారి నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు. నేను ఎలా మురారిని మర్చిపోతాను? మురారి ఎప్పటికీ నా మనసులో ఉంటే కొంచెం మంది దూరంగా ఉంటే కొంతమంది మారొచ్చు, వాళ్ళ కాపురాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నా విషయంలో అలాగా నేను నిత్యం మురారిని చూస్తూనే ఉంటా. అలాంటప్పుడు నేను మురారిని ఎలా మర్చిపోగలను? అది సాధ్యం కాని పని కదా. అందుకే నేను మురారిని ఉన్న ఇంట్లో నేను నీతో శోభనం చేసుకోలేను. అది నా వల్ల కాదు. మనసులో ఒకరిని పెట్టుకుని ఒకరితో కాపురం చేయలేను. అట్లా నేను నా బ్రతుకుని నేనే చంపుకున్నట్లు అవుతుంది. నా మనశ్శాంతిని నేనే చంపుకున్నట్లు అవుతుంది. నేను అలా ఎప్పటికీ చేయను అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ తెలిసి కూడా మరి నేను వచ్చిన వెంటనే ఈ విషయాన్ని చెప్పచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు ఈ శోభనం గదిలోనే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ముకుంద తనకి తానే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏవైతే ఆదర్శ్ అడగాలనుకున్నాడో ఆ క్వశ్చన్లు ఆదర్శ్ని అడగనీయకుండా తనే క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తుంది చాలా తెలివిగా. నిజంగా ముకుంద తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. తను వేసే ప్లాన్స్ కానీ అవన్నీ ఏవైతే ఆదర్శ్ అడగాలని ప్రతి క్వశ్చన్ని తనే అడిగేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ముందే చెప్దామనుకున్నాను కానీ నా అవకాశం రాలేదు. ఇంట్లో నాకు అవకాశం ఇవ్వలేదు. అన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోయి అవి నా ఇష్టాలుగా భావించారు. అన్నీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుని అవన్నీ నా ఇష్టాలని చెప్పారు తప్ప అందులో ఏమీ లేదు. అదే నాకు అనిపించింది. కానీ ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం అవసరం నాకు ఉంది. నిన్ను మోసం చేయడం ఇక నా వల్ల కాదు. ఇన్ని రోజులు మోసం చేశాను. ఇక ఏ నుంచి నేను ఎలా మోసం చేస్తాను? ఇక నా వల్ల కాదు. ఈ నాటకాలు నేను ఆడలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు నిజం చెప్పేశాను నీ ముందు అని ఆల్రెడీ మురారికి కూడా ఈ విషయం చెప్పాను. మురారినే శోభనం ఆపమని చెప్పాను. కానీ మురారి ఏం పట్టించుకోవటం లేదు. అందుకే ఇక నేనే రంగంలో దిగి నా విషయాన్ని నేనే పరిష్కరించుకోవాలని నేను నీతో ఈ విషయాన్ని చెప్తున్నాను. మురారికి కూడా ఈ విషయం చెప్పాను. నా మనసు నువ్వే ఎప్పటికీ ఉంటావు, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను అని చెప్పాను. కానీ మురారి అయితే ఏం పట్టించుకోవటం లేదు. కనీసం నువ్వైనా ఈ విషయాన్ని అర్థం చేసుకో, నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకో అని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అర్థం చేసుకునేది? శోభనం గదిలోకి ఎన్నో ఆశలతో వచ్చాను. నేను ఎంతో ప్లాన్ చేసుకున్నాను. అన్నీ నాశనం చేసావు. ముందు చెప్పుంటే అరేంజ్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళు కాదు కదా. ఇంత చేసి ఇంత దగ్గరికి వచ్చాక ఇంత కూల్గా చెప్తున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ ముకుంద. మనసులో ఒకరిని పెట్టుకుని నా పైన ప్రేమ ఉన్నట్లు ఇన్నాళ్ళు నమ్మించావు. నేను పిచ్చివాడిలాగా నువ్వే నన్ను ప్రేమిస్తున్నావు అనుకుని నీతోను నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను. కానీ నువ్వు చివరికి ఇలా చేస్తావని నేను అనుకోలేదు. ఏం తక్కువ చేశాను ముకుంద నీకు? ఈ ప్రేమలో ఏమన్నా తక్కువ చేశాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడికి పెళ్ళయింది కదా, వాడిని ఇంకా వదిలిపెట్టవా? నీ టార్చర్ వాడిపైన కూడా చూపిస్తూ ఉంటావు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా ముకుంద అయితే తన ధోరణిలో తనే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే తను చెప్పాలనుకుందో ఆ విషయాన్ని ఆదర్శ్కి చెప్పేస్తుంది ఫ్రెండ్స్. అమ్మయ్య నేను చెప్పాలనుకుని చెప్పేసా, ఇక హ్యాపీ అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ఇంకా చెప్పింది చాలు, నువ్వు చెప్పిందంటే నేను చాలా విన్నాను, ఇక నుంచి నేను ఏం చేయాలో నాకు తెలుసు అని ఆదర్శ్ కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. కోపంగా బయటకు వెళ్ళి వెంటనే మురారి ఎక్కడున్నారా, తొందరగా బయటికి రారా అని పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. పెద్ద కేకలు వేగ రేవతి, మధు అందరూ బయటికి వస్తారు కానీ మురారి వాళ్ళు రారు ఫ్రెండ్స్. మురారి బయటికి రా, ఆదర్శ్ అసలు ఏమైందిరా, ఎందుకురా అలా చేస్తున్నావు అని రేవతి అడగా దానికి ఏ సమాధానం చెప్పగా ఆదర్శ్ ఒకే తీరుగా పెద్దగా అరుస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా ఆదర్శ్కి తెలియలేదు ఫ్రెండ్స్. తన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఏం చేస్తుండో ఎందుకు చేస్తుండో తనకు ఒక పెద్ద షాక్లా అయిపోయింది. అంతటి బాంబుని పిలిచింది కృష్ణ. మురారి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఏదో కీడు జరుగుతుందని నా మనసుకు అనిపిస్తుంది. మురారి సారి ఏదైనా జరగని మనం ఫేస్ చేద్దాం, ఏది జరిగినా మనం ఫేస్ చేయాలి తప్పదు కదా. ఎవరన్నా అనుకున్నా నేను
వదులుకునే ప్రసక్తే లేదు కృష్ణ. నువ్వు మాత్రం బాధపడకు. ముకుంద ఎన్ని ప్లాన్స్ వేసినా సరే నేను మాత్రం నిన్ను వదులుకోను. అది మాత్రం కన్ఫామ్ కదా. ఏదున్నా మనం ధైర్యంగా ఫేస్ చేద్దాం. నీకోసం నేను ఏదైనా చేస్తాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపే ఆదర్శ్ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. పెద్దగా ఆదర్శ్ అరుస్తుండగా ఇక కృష్ణ మురారి ఇద్దరు కంగారు పడుతూ బయటకు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే పిచ్చెక్కినోడికి మెల్లె అదే పనిగా శుభ్రం చేసుకోవాల్సిన వాడు బయటకు వచ్చి ఎందుకు ఈ విధంగా వెర్రి కేకలు పెడుతుండు, అసలు ఏమయ్యింది అని అర్థం కాక చాలా కంగారు పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కంగారు పడుతూ ఉండగా కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమిటి ఆదర్శ్, ఎందుకు ఇలా అరుస్తున్నావు, పిచ్చెక్కిన వాడాలి, మనం ఫస్ట్ రూమ్లోకి వెళ్దాం పద, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని రజని ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడ జరగాల్సింది ఏమీ లేదు. అక్కడ వెళ్ళాల్సింది శుభ్రం గదిలోకి నేను కాదు మురారి వెళ్ళాల్సింది. అక్కడ ఆమె ఇష్టపడుతుంది కూడా మురారిని, నన్ను కాదంట. ఆ విషయాన్ని అదే చెప్పింది ఇప్పుడు నాకు. నేను మురారిని ముందు పెట్టుకుని నీతో శుభ్రం చేసుకోవాలి. ఇన్నాళ్ళు నీ ప్లేస్ నేను మురారినే ఊహించుకున్నాను. అరే నీకు ఈ విషయం ముందే తెలుసు కదా, ఆయన నాతో ఎందుకు చెప్పలేదు కదా, నీకు ముందే తెలుసు కదా, అన్నీ తెలిసే మీరు నాటకాలు ఆడుతున్నాం. మీ ఇద్దరికి అంతా తెలుసు, మీ ఇద్దరికి అన్నీ తెలిసి కూడా నన్ను పిచ్చివాడిని చేశారు. చివరికి కావాలని నేను మనశ్శాంతిగా ఉంటాం, మీకు ఇద్దరికి ఇష్టం లేదు, ఎక్కడో దూరంగా వెళ్ళి బతుకుతున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత బాధ పెడుతున్నారు. అసలు మీకు ఇది అవసరమా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అన్న మాటల్లో కూడా నిజం ఉంది కదా ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ బాధలో కూడా ఒక నిజం ఉంది. ఇక మధు కూడా చాలా కోపంగా ఇక ముకుంద్ ఏదో చేయాలని ప్లాన్ చేసింది, దాన్ని అయితే చేసేసింది, ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వాళ్ళందరూ నవ్వుతున్నట్టుగా, కృష్ణ మురారి నవ్వుతున్నట్టుగా ఆదర్శ్ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నన్ను చూసి అందరూ పిచ్చివాడినే అనుకుంటారు కదా, నేను వెర్రిబాగుల్లోనే అనుకుంటాను కదా, పెళ్ళాంతో కనీసం కాపురం చేయలేని వాడిని ఏమంటారు, వేరే మొగుడిని ఇష్టపడేదాన్ని ఏమంటారు, నిజంగా నన్ను చూసి అందరు నవ్వుకుంటారని ఒక్కసారిగా మైండ్లో అనిపించి ఆదర్శ్ మైండ్ అంతా బ్లాక్ అయి పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఏమైందిరా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, ఒరే మురారి నీకు ముందే తెలుసు కదా, అన్నీ తెలిసే కదా నువ్వు ఇన్ని నాటకాలు నాతో ఒక్క నిమిషం విషయం నిజం చెప్పాల్సింది కదరా, నేను ఇక్కడ దాకా కూడా వచ్చేవాడిని కదా, అనవసరంగా నన్ను ఇక్కడే తీసుకొచ్చి ఎందుకురా ఇంత ఇబ్బంది పెడుతున్నా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం పైనుంచి హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ముందే చెప్పా, ఈ శోభనం ఎలాగైనా ఆపండి ముందే చెప్పా, ఇప్పుడు జరిగే పరిణామాలని నువ్వే భరించాలి, మురారి చేసేది ఏం లేదు, నేను చెప్పినట్టు ముందుగానే ఈ శోభనం అవుతే ఇంత పరిస్థితి వచ్చేది కదా, ఇంత దుస్థితి పట్టేది కాదు కదా ఆదర్శకి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటి సభ్యులందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ పరిస్థితిని చూసి ఆదర్శ్ ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుండు, ఎందుకు అసలు ఏం జరిగింది అని బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకేం జరగాలి, ఇక్కడ గదిలోకి నువ్వు వెళ్ళు అని రేవతి అనగా గదిలోకి వెళ్ళాల్సింది నేను కాదు వీడు వెళ్ళాల్సింది, వీడినే ముకుంద కోరుకుంటుంది, నన్ను కోరుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ముకుంద మారానని అందరికీ చెప్పి నమ్మించి నిన్ను అంత దూరం నుంచి కృష్ణ మురారి తీసుకొస్తే చివరికి ఇలాంటి పని చేస్తుందా ముకుంద నువ్వు ఎప్పటికీ మారవని, జీవితం మొత్తం ఇంతేనా, నువ్వు బాధపడుతూ ఇంకొకరిని బాధపెడుతూ ఉంటావు, ఇక ఎంతకాలం నీ జీవితాన్ని ఇలా వెళ్ళవచ్చుతో, నీ వల్ల వాళ్ళ కాపురం కూడా చెడిపోతుంది, నీ ప్రేమించిన పాపానికి మురారికి కూడా సంతోషం లేకుండా చేసావు అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఇద్దరు చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ బాధను చూడడానికి నిజంగా అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద అయితే కనీసం వాళ్ళు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హ్యాపీగా పైన నుంచుని కింద ఉన్న విచిత్రాలని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నదే ఫ్రెండ్స్. అలా ఒక మగవాడిని తనకిష్టం వచ్చినట్లుగా పిచ్చివాళ్ళ చేసే అధికారం ముకుందకి ఎవరిచ్చారో ఫ్రెండ్స్. నిజంగా ముకుంద వర్స్ట్ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అసలు ఇదంతా జరగడానికి మీ ఇద్దరే కదా కారణం, మీ ఇద్దరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాతో ఆటలాడుతున్నారా, నాతో ఇట్లాంటి ఆటలు ఆడాల్సిన అవసరం మీకేంటి, ముకుంద మారింది అని ఇక్కడ చెప్పారు, కానీ ముకుంద మనసులో ఇంకా నువ్వే ఉన్నావు, ముకుంద నేను తప్ప ఎవరిని ఊహించుకోలేదంట, తన భర్తగా ఉంటే నీతోనే తన జీవితాన్ని పంచుకుంటుంది అంట అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అసలు ఇట్లాంటి
పనులు ఎందుకు చేస్తుంది అని కృష్ణ కూడా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది. ఇక ముకుంద పైనుంచి కృష్ణ కిందికి తీసి ఇచ్చుకుని వస్తుంది ఫ్రెండ్స్. ఇక నీ మనసులో ఏముంది అసలు చెప్పు, నేను ఎప్పటికీ మురారినే ఇష్టపడతాను, మురారియే నా మనసులో ఉంటాడు, నేను వేరే వాళ్ళని నా మనసులో ఊహించుకోలేదని ముకుంద ఖచ్చితంగా చెప్పేస్తుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని విని కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. వెంటనే ఆ విషయం కృష్ణ అయితే ముకుంద చెంప చెల్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ అయితే ఈ పని ఎప్పుడూ చేయాల్సి ఉంది, ఇప్పటికే లేటు అయింది, ముందుగానే కృష్ణ ఆ పని చేసి ఉంటే ఈ పాటికి ముకుంద కంట్రోల్లో ఉండేది. కృష్ణ యొక్క అమాయకత్వాన్ని చూసే ముకుంద ఆటలు ఆడుతుందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మండే ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందనైతే మన కృష్ణ అయితే చంపకేసి 2 పీకులు బీకింది ఫ్రెండ్స్. ఇక దాంతో మరి కథ ఎలా తిప్పిద్ది అనేది మనం మండే ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.